ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలో ప్రతిష్టంభన నెలకొంది. బదిలీలో పోస్టింగ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఏడాదిగా కూటమి ప్రభుత్వం ఒక కొలిక్కి తేలేకపోతోంది. పోస్టింగ్లపై డీజీపీ గుప్తా ప్రతిపాదనలకు రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెక్ పెట్టినట్లుగా పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే సీఎంఓలో పంచాయతీ తేలటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీల్లో వర్గపోరుతో ప్రతిష్టంభన నెలకొంది. సీనియర్ ఐపీఎస్ల బదిలీలు పోస్టింగ్ల విషయంలో సీఎం చంద్రబాబు నెలల తరబడి నిర్ణయం తీసుకోవడం లేదు. దాదాపు ఏడాదిగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఓ కొలిక్కి తేలేకపోతోంది. డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు సరైన పోస్టింగ్లు దక్కక అప్రాధాన్య పోస్టుల్లో కాలం వెళ్లబుచ్చుతూ ఉండగా డీఐజీ స్థాయి అధికారులు మాత్రం ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో కొనసాగుతున్నారు. సీనియర్ ఐపీఎస్ల పోస్టింగ్లపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రూపొందించిన జాబితాకు సమాంతరంగా రిటైర్డ్ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు ఆర్పీ ఠాకూర్ మరో జాబితాను సీఎంఓకు ప్రతిపాదించడంతో పీఠముడి బిగుసుకుంది. హరీష్ కుమార్ గుప్తా 2025లో ఫిబ్రవరిలో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో ఐపీఎస్ల బదిలీ ప్రక్రియను చేపట్టలేదు. 2025 జూన్లో రెగ్యులర్ అయిన తర్వాత కొన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసినా రాజధాని కేంద్రంగా విధులు నిర్వర్తించే సీనియర్ ఐపీఎస్ల బదిలీలను మాత్రం ఓ కొలిక్కి తేలేకపోతున్నారు. సీనియర్ ఐపీఎస్ల పోస్టింగ్లపై డీజీపీ గుప్తా ప్రతిపాదనలకు రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెక్ పెట్టినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆర్పీ ఠాకూర్ హోంశాఖ వ్యవహారాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. డీజీపీ గుప్తా సీఎంఓకు ప్రతిపాదనలు పంపగా ఠాకూర్ మంత్రి లోకేష్ పేషి ద్వారా మరో జాబితాను చేరవేసినట్లు సమాచారం. కీలక పోస్టింగ్లపై డీజీపీ గుప్తా, ఆర్పీ ఠాకూర్ పరస్పర విరుద్ధ ప్రతిపాదనలు చేయడంతో సీఎంఓ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేసింది. ఆర్టీసీ ఎండీ పోస్టుతో పాటు విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలకు తాను సూచించిన అధికారులనే ఇన్ఛార్జిగా నియమించాలని డీజీపీ గుప్తా పట్టుదలతో ఉన్నారు. విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలను డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారులకు అప్పగించకూడదన్నది ఆయన ఉద్దేశం. ఐజీ స్థాయి అధికారులను నియమించి తన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే కొనసాగాలని భావిస్తున్నారు. ఇప్పటికే విజిలెన్స్ విభాగాన్ని పూర్తి అదనపు బాధ్యతలతో ఆయన నిర్వహిస్తున్నారు. అదే పరిస్థితిని కొనసాగించాలని యోచిస్తున్నారు. అయితే అందుకు విరుద్ధంగా విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలలో డీజీ స్థాయి ఐపీఎస్ అధికారులను రెగ్యులర్ డీజీలుగా నియమించాలని ఆర్పీ ఠాకూర్ సూచిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో సీనియర్ ఐపీఎస్ల పోస్టింగ్లపై సీఎంఓ తుది నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేసింది.